హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ద వెల్నెస్ వే. ఈరోజు మనము సగ్గు బియ్యం కస్టర్డ్ పాయసం చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ సగ్గు బియ్యంని ఉడకబెడదాం. 2 కప్స్ తీసుకున్నానండి. ఈ కప్స్తో 1 లీటర్ మిల్క్ మెజర్మెంట్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ పెట్టుకుని హీట్ చేసి ఫస్ట్ సగ్గు బియ్యం ఉడకబెట్టుకుందాం. ఒక 2 గ్లాసెస్ వేసుకున్నా. అది వాటర్ వేడయ్యే లోపల ఇప్పుడు కస్టర్డ్ చేసుకుందాము. 1 లీటర్ మిల్క్ వేసానండి. 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను కస్టర్డ్కి. ఇది బాగా ఉడకాల. ఈ ఉడికిన తర్వాత ఈ 1 లీటర్ని ఒక 1/2 లీటర్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. ఇలాగే ఉడికిన తర్వాత దాంట్లో మళ్ళీ చూడండి ఉడుకుతూ ఉంది. ఇందులో సగ్గు బియ్యం వేసుకుందాము. సగ్గు బియ్యంని తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉంటలు కడుతుంది. మిల్క్ చూడండి బాగా ఉడకాల. మిల్క్ ఈ మిల్క్ బాగా ఉడుకుతున్నాయండి. ఈ మిల్క్ బాగా చిక్కబడాలి అంటే 1 కప్పులోకి కార్న్ స్టార్చ్, ఇది ఒక 2 స్పూన్లు తీసుకుందాము. నేను అందాజుగా వేసేస్తాను. కొద్దిగా వేసుకొని మిక్స్ చేద్దాం. కార్న్ స్టార్చ్ని ఈ మిల్క్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ మిల్క్లో వేస్తున్నానండి. బాగా ఉడికి మెత్తగా చిక్కగా రావాలి కస్టర్డ్లోకి. చూడండి ఇది సగ్గుబియ్యం బాగానే ఉడికిపోయింది. దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఆపేస్తున్నా. ఇందులో ఇలా దాంట్లోకి మనకు ఓన్లీ సగ్గు బియ్యం వరకే కావాలి, ఈ జ్యూసీ అవసరం లేదు. ఈ జ్యూస్ అంతా కారిపోవాలండి. ఈ జెల్లీ టైప్ ఉండేది కావాలంటే మధ్యలో చల్ల వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ జెల్లీ అంతా వెళ్ళిపోతుంది. ఇది బాగా ఉడుకుతానండి. ఇందులోకి 1 షుగర్ కప్పు, 1 కప్ షుగరు, ఇలాచీ పౌడరు వేసి మిక్స్ చేసుకుందాం. బాగా చిక్కగా రావాలి. చూడండి బాగా ఉడికిపోయింది, చిక్కగా వచ్చింది. ఇది దింపేస్తాము, చిక్కబడిపోతుంది.
ఇలా సగ్గుబియ్యం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ వేసుకుందామండి. ఫ్రూట్స్ వచ్చి మన ఇష్టము, ఏవైనా వేసుకోవచ్చు. నేను వచ్చి యాపిల్ ఉంటలు లేకుండా ఇలా చేసుకోవడం అంతే. గ్రేప్స్, ఇవి దోసకాయ అండి. మనం కావాలంటే కివి వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కాదు కాబట్టి వేయలేదు నేను. చూడండి, ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ సమ్మర్లో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా ఉంటే చాలా బాడీకి చల్లదనం అండి, చాలా హెల్దీ కూడా. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇది సర్వ్ చేసుకుందాము కప్పులేకి. ఇదిగోండి సగ్గు బియ్యంతో కస్టర్డ్ పాయసం ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజంతా తింటే బాడీ బాగా చల్లదనం అండి. ఇలా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్ సీజన్కి చాలా బెస్ట్ డ్రింక్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి.